గెలుపు మనదే, ప్రజల మద్దతు తమకే అంటోంది తెలంగాణ కాంగ్రెస్. 2 ఏళ్లుగా వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటి? జనవరిలో షెడ్యూల్ రిలీజ్ అయి ఫిబ్రవరి 20 నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ కసరత్తు చేస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఉప ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ వస్తాయంటూ ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా 70% పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు 70% గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మనమందరం కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. దీనికి మీరందరు సిద్ధమే కదా? సిద్ధమేనా? తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్. ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గంట పాటు భేటీ అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. డివిజన్, వార్డ్ అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీసీసీలకు ఆదేశాలిచ్చింది. ప్రతి వార్డు, డివిజన్ నుంచి 6 అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి స్థానికంగా పట్టు ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రభుత్వానికి రెఫరెండం కానున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని నేతలతో పాటు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు ఉంటాయని ఇప్పటికే పార్టీ హెచ్చరించింది.